వైసీపీ పాలనలో బీసీ మంత్రులు డమ్మీలుగా మిగిలారని బీజేపీ ఫోక్స్ పర్సన్ ఈర్ల శ్రీరామ్ మూర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ అన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినా అది వృధా మాత్రమేనని బీసీ మంత్రులు డమ్మీలుగా మిగిలారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో బీసీ మంత్రి అయిన బూడి ముత్యాల నాయుడును కనీసం బస్సు కూడా ఎక్కనివ్వలేదని అన్నారు. పేరుకు బీసీ మంత్రులు ఉన్నప్పటికీ అధికారం మాత్రం రెడ్ల చేతుల్లోనే ఉందని విమర్శించారు. బీసీలలో కులాల వారీగా విభజించి కార్పొరేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ కనీసం కూర్చోవడానికి కూడా వాళ్ళకి కుర్చీలు లేవని అన్నారు. రాబోయే కాలంలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహిగా బీసీల మనస్సులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని బస్సు యాత్రలు చేసినా బీసీలు నమ్మే పరిస్థితులు లేరు. ఈయన ఒక్క అవకాశం అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలను నరక యాతన నరక కోత పెట్టాడు. ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ మెజారిటీ ఎక్కువ ఉన్న బీసీలని ఎంత ఇబ్బంది పెట్టిన వారు ఎవరూ లేరు. అంతేకాదు ఈరోజు ఈ జిల్లా వరకు వస్తే ఏం చేయలేకపోయారు. 2 మంత్రులు ఉన్నారు, దండుకోవడమా దాచుకోవడమా తప్ప అభివృద్ధి శూన్యం. ముఖ్యంగా అదే మంత్రి ఈవేళ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి మీద ముత్యాలనాయుడు గారు పోటీ చేసే అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే అభివృద్ధి చేయలేని వ్యక్తి అంత పెద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండే జిల్లాను ఏం చేయలేకపోయాడు. ఉమ్మడి విశాఖ జిల్లాని అనకాపల్లి అటువంటి వ్యక్తి రేపు పార్లమెంటుకి వచ్చి ఏంటి ఉపయోగపడతాడు? అదే సీఎం రమేష్ గారు అయితే కేంద్రంలో 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈయన మన జిల్లాని అభివృద్ధి చేస్తారు. అనుభవం ఉన్న వ్యక్తి, 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడు చేసిన వ్యక్తి సీఎం రమేష్. కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు. ఎవరికి ఓటేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుందని ఆశతో అందరూ ఎదురుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో అందరూ జాగ్రత్తగా ఆలోచించి చేతగాని మంచి పదవిలో ఉండి జిల్లాని నాశనం చేసి ఏ నియోజకవర్గంలోనే కాదు వాళ్ళ నియోజకవర్గంలోనే రోడ్డు వేయించుకోలేని అసమర్థత మంత్రిగా పేరు పొందిన ముత్యాలనాయుడు ఎంపీ కావాలా? మేధావి ఉదయం లేస్తే మోడీ గారితో అమిత్ షా గారితో కేంద్ర మంత్రులతోటి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని ఏ సమస్యలైనా పరిష్కరించగల సీఎం రమేష్ కావాలో అది ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆలోచించుకొని మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటే ఈ కూటమికి ఓటేయండి. జిల్లాలో ఉన్న అనకాపల్లి జనసేనకి ఇచ్చాం. ఆ జనసేన అభ్యర్థి కొంత. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈర్ల శ్రీరామూర్తి, భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ని. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలో ప్రతి దగ్గర కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ 50% నేను సీట్లు ఇచ్చాను అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన 50 కాదు 70% సీట్లు ఇచ్చినా ఆ సీట్లు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి గత 5 సంవత్సరాల్లో నిధులు లేవు, విధులు లేవు, వాళ్ళకి సరైన గౌరవం లేదు. ఉదాహరణకి నేను అనకాపల్లి నియోజకవర్గ మన ఈ పార్లమెంటరీ పరిధిలో పర్యటిస్తున్నప్పుడు సాక్షాత్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్ మంత్రి, ఒక బీసీ లీడరు ఆయనకి బస్సు ఎక్కించుకొని కనీసం మైక్ ఇవ్వలే. ఇదేనా నువ్వు బీసీలకి ఇచ్చేటువంటి గౌరవం అని మేము డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. బీసీలకు ఉపన్యాసం చెప్పడం కాదు, మేము అన్ని ఇచ్చాం ఇన్ని ఇచ్చామని. నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి? శాఖలు ఇస్తున్నావు. ఆ శాఖ మంత్రికి ఎక్కడైనా సరే ఎక్కడైనా గౌరవం ఉందా? ఆ శాఖ మంత్రి ఎవరికైనా ఫోన్ చేస్తే పని చేసే పరిస్థితి ఉందా? ఆ శాఖ మంత్రి మరి ఎవరు ఆ శాఖలు నిర్వహిస్తున్నా తాడేపల్లి ప్యాలెస్ కట్టుబడి ఉండవలసిందే. ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక అనధికారమైనటువంటి అడ్వైజర్ అని పేరు పెట్టిన సజ్జల రామకృష్ణ. అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మరి మన జిల్లాలో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభలో వారి మాట్లాడిన తీరు చూస్తుంటే బీసీలందరూ నాతోనే ఉన్నారు అనేటువంటి ధ్వని వినిపించింది. నిజానికి ఈ ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా బీసీలను మోసం చేసి పరిపాలన సాగించాడు. మరి ఆయన కార్పొరేషన్ బీసీలో ఉన్నటువంటి వివిధ రకాల కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆఫీసులు లేకుండా, కుర్చీలు లేకుండా, టేబుల్ లేకుండా
సమావేశాలు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చారు ఆ కార్పొరేషన్. ఒకప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అంటే ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళందరూ అనేక రకాలుగా ఉపయోగపడేవారు. కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఏ రకమైన అధికారాలు కానీ విధులు కానీ ఏమీ లేకుండా ఒక బొమ్మల్లా తయారు చేశారు తప్ప ఇంకో రకమైన ప్రయత్నం చేయలేదు. కాబట్టి బీసీలని మోసగించడం అనేది గత 5 సంవత్సరాల్లో తను సక్సెస్ఫుల్గా మోసం చేశాడు. అయితే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురాకూడదు. ఎందుకంటే మళ్ళీ బీసీలను మోసం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి.